వెంకటేశ్వర స్వామి ఇలాంటి అరేంజ్మెంట్ చేశారు. ఈ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది చూడడానికి. కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రభాసితం కొలువై ఉన్నాడే. ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీమతి సుధాస్వామి అమ్మ మరియు వారి బృందం సభ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నాము. జై గురుదత్త. జై గురుదత్త. కోటి సూర్య ప్రభాసితం కోటి సూర్య ప్రభాసితం. స్వామీజీ స్టేజీ మీద ఆసనమై ఉన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్టేడియం మొత్తం సుహాసినులతో నిండిపోయింది. ఈ ప్రోగ్రాం చూడడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. అదృష్టం. ఈ వాతావరణం చూడడానికి కన్నులు సరిపోవట్లేదు. ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతుంది. జై గురుదత్త. ప్రదోష సమయాన స్వామివారి సమక్షంలో మనం ఇంతమందిని కలిసి శివానంద లహరి ముందుగా ఆరంభించి మనం నేర్చుకున్న విధానం శృతి శుద్ధంగా స్వామివారు తమ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించడం వల్ల వారి చెవులకు ఎటువంటి అపస్వరం పడావిడి లేకుండా నిదానంగా అందరూ ఒకే విధానం చదువుకుంటూ వెళ్తే వారిలోనే శివశక్తుల్ని దర్శనం చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశము మళ్ళీ మళ్ళీ రావడం కష్టం. కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చోలేమండి. ఎక్కడ కూర్చోవచ్చు? ఇక్కడ ఓకే. చిన్న వీడియో తీసుకొని కూర్చుంటాను. మీరు ముందర కింద కూర్చోగలుగుతా అంటే అక్కడ కూడా ముందరికి వెళ్ళి కూర్చోవచ్చు. నేను యూట్యూబర్, ఒక వీడియో యూట్యూబర్ కొంచెం సేపు నిలబడి తర్వాత విధానాన్ని గమనించుకుంటూ మీరందరూ చక్కగా చదువుకుంటూ వెళ్ళాలి. పొద్దున మనం భగవద్గీతను చూసాము. ఒక విధానంగా పద్ధతిగా ఎలా వెళ్ళిందో అలాగా స్వామివారు కూడా అలా సంతోషించారు. మీది కూడా ఎంతో బాగుందమ్మా. ఆ విధంగా మనం అందరం కూడా ఒకే గళంగా ఏర్పడి చక్కగా చదవాలని కోరుకుంటున్నాను. జై గురుదత్త. క్లోజ్ చేయాలంటున్నారా?
నమో